హలో గైస్, ఈ వీడియోలో బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఎలా అప్లై చేయాలి, ఏం సర్టిఫికెట్స్ కావాలి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి. అలాగే నాదో స్మాల్ రిక్వెస్ట్, ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ టాపిక్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని 10వ తరగతిలో మెరిట్ వచ్చిన స్టూడెంట్స్కి బాసరా ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. బాసరా ట్రిపుల్ ఐటీలో సీట్స్ వచ్చిన స్టూడెంట్స్కి వీరు సాంకేతిక విద్యలో 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ని అందిస్తారు. ఎవరికైనా 10th మెరిట్ వచ్చి బాసరా ట్రిపుల్ ఐటీలో చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నవారు సెప్టెంబర్ 16th నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 16th స్టార్ట్ అయి అక్టోబర్ 3కి ఎండ్ అవుతుంది. 2020-2021 అకాడమిక్ ఇయర్కి గాను మొత్తం 1492 సీట్లను భర్తీ చేయనున్నట్లు విద్యాలయ ఏఓ రాజేశ్వరరావు తెలిపారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా admissions@rgukt.ac.in మెయిల్ చేయొచ్చు. మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. ఇక ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్, 2020లో ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సెకండ్ వన్, ఏజ్ వచ్చేసి 31st డిసెంబర్ 2019 వరకు 18 ఇయర్స్ మించకూడదు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రం 21 ఇయర్స్ వరకు మినహాయింపు. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 150 రూపీస్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్కి 200 రూపీస్, అదర్ స్టేట్స్ గ్లోబల్ ఆర్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ స్టూడెంట్స్కి 250 రూపీస్. How to apply for Basra Triple IT admissions? First one, the candidate should apply through TS Online Services only. Apply చేసేవారు TS Online Service Center ద్వారా అప్లై చేయాలి. Second one, the application fee should be paid in cash at TS Online Service Center for which the center will issue a receipt. సో మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క ఫీ అనేది పే చేశాక వాళ్ళు రిసీట్ అనేది ఇస్తారు. సో ఆ రిసీట్ని తీసుకోండి. Third one, an additional amount of 25 rupees per application should be paid as service charges to the TS Online Center. సో వారు అప్లై చేసినందుకు 25 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. If any candidate applies more than once, then the latest application will be considered for the selection process. ఎవరైనా ఒకసారి కంటే ఎక్కువసార్లు అప్లై చేసినట్లయితే సో మీరు లేటెస్ట్గా అప్లై చేసిన దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు, మిగతావన్నీ రిజెక్ట్ చేస్తారు. Fifth one, immediately after submitting the application through online, the applicant should send its printout duly signed along with a copy of the receipt mentioned in 2C above and the relevant certificates to the Director, Rajiv Gandhi University of Knowledge Technologies, Basara, Nirmal District, Telangana State 504107 by speed post or registered post. సో మీరు అప్లై చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఈ యొక్క అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్ వచ్చేసి ది డైరెక్టర్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, బాసరా, నిర్మల్ డిస్టిక్, తెలంగాణ స్టేట్ 504107. అది స్పీడ్ పోస్ట్ ద్వారా చేయొచ్చు లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్, ది క్యాండిడేట్ షుడ్ రైట్ ఆన్ ది టాప్ ఆఫ్ ది కవర్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ 2020 ఆర్జీయూకేటీ బాసరా. సో మీరు ఆ యొక్క అప్లికేషన్ని వాళ్ళకి సెండ్ చేసేటప్పుడు ఆ కవర్ పైన ఈ విధంగా రాయాలి, అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ 2020 ఆర్జీయూకేటీ బాసరా. నెక్స్ట్, స్టెప్స్ టు అప్లై ఫర్ ఆర్జీయూకేటీ బాసరా ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ 2020. సో ఏ విధంగా అప్లై చేయాలి అనేది స్టెప్ వైజ్గా చూద్దాం. స్టెప్ 1, విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్. సో వెబ్సైట్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. స్టెప్ 2, సెర్చ్ ఫర్ స్టూడెంట్ సెక్షన్, క్లిక్ ఆన్ అడ్మిషన్. Step 3, in the admission page, click on the UG admission. Step 4, click on the apply now button under the UG admissions into 6-year integrated BTech program section. Step 5, now undergraduate admissions 2020-21 web page will be opened. Step 6, in this package click on the apply button. Step 7, undergraduate admissions 2020-21 online application form will be displayed. Step 8, fill the required information about you. Step 9, submit the application form. Step 10, immediately after submitting the application through online, the applicant should send its printout duly signed along with a copy of the receipt mentioned in above the relevant certificate.
List of certificates to be enclosed. Certificate copies of the following certificates or documents should be sent along with the printout of the online application form submitted through TS Online Services. మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ని వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ ఏంటనేవి చూద్దాం. ది రిసీట్ ఇష్యూడ్ బై ది TS Online Services, హాల్ టికెట్ ఆఫ్ 10th class or its equivalent, study certificates from 4th class to 10th class, residence certificate by those claiming local category in any of Usmania University areas, Telangana state, residence certificate or service certificate of parents by those claiming the unreserved category of seats, proof of caste or community certificate like SC, ST, BC in the prescribed pro forma by those claiming reservation under any of these categories, physical handicapped certificate in the prescribed pro forma by those claiming reservation under this category, children of armed forces certificate in the prescribed pro forma by those claiming reservation under this category, NCC certificate by those claiming reservation under this category, sports certificate at the level of inter-district and above by those claiming reservation under this category. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది. సో వీడియోని లైక్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేయాలి. మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.